విఘ్నాలను హరించేవాడు గణనాథుడు. గణేశుడు కలలోకి రావడం అంటే అది ఎంతో శుభ పరిణామముగా పరిగణించాలి. ఎందుకంటే విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను హరించేవాడని అర్థం. అంటే జీవితంలో వచ్చే అవరోధాలను అడ్డుకొని సాంత్వన కలిగిస్తాడని నమ్ముతారు. అందుకే ఏ పని ప్రారంభించే ముందైనా గణేశుణ్ణి పూజించి కార్యక్రమాలు ప్రారంభిస్తే అందులో సమస్యలు ఏమైనా ఎదురైనా తొలుగుతాయి. అంతేకాకుండా శుభం కలిగి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దేవతలందరికంటే ముందు ఆది పూజ విఘ్నేశ్వరుడికే చేయాలి. ఆశీర్వాదం పొందినట్లే. వినాయకుడు శుభానికి ప్రతిరూపం. అంతేకాకుండా ఎంతో మంచి చేస్తాడని నమ్మకం. కలలో గణనాథుడు వస్తే ఆయన అనుగ్రహం పొందినట్లేనని సూచన. వినాయకుడిని సుకర్త అని కూడా అంటారు. అంటే మంచి చేసేవాడు లేదా సుఖ సంతోషాలను కలిగించేవాడని అర్థం. కాబట్టి ఆయన గురించి కలలు కన్నప్పుడు త్వరలో శుభవార్తలు వినబోతున్నారని, తద్వారా ఆనందం పొందవచ్చునని తెలుసుకోవాలి. మీకు ఇలాంటి కలలు వస్తే డబ్బు కొరత ఉండదు. వినాయకుడు